ఆచి చికెన్ మసాలా. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైంది. గజీబ్ లీక్ హక్ పేరుతో మిలిటరీ ఆపరేషన్ ప్రారంభిస్తున్నట్టు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ప్రకటించారు. దీంతో ఆ దేశ రాజధాని కాబూల్పై వైమానిక దాడులతో పాక్ విరుచుకుపడుతోంది. ఇక పాక్ సరిహద్దులో జరిగినటువంటి దాడుల్లో 70 మందికి పైగా ఆ దేశ సైనికులు మృతి చెందినట్టు తాలిబాన్లు ప్రకటించారు. పెద్ద మొత్తంలో సైనిక స్థావరాలు ధ్వంసమైనట్టు తెలిపారు. ఇదిలా ఉంటే కాబూల్తో పాటు కాందహార్ పై ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నట్టు ఆఫ్ఘనిస్తాన్ తెలిపింది. ఇదిలా ఉంటే పాక్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధంలో భారత్ జోక్యంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ కు పూర్తి వ్యతిరేకమైన భారత్ ఆఫ్ఘనిస్తాన్ కు మద్దతుగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఇవాళ ఇండియాకు రానున్నారు. పాక్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంపై అధికారులతో చర్చించే అవకాశం ఉంది. రైట్, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగుతుంది. గతంలో ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి స్థావరాల మీద పాకిస్తాన్ దాడి చేసిన నేపథ్యంలో ప్రతీకార దాడులకు ఆఫ్ఘనిస్తాన్ దిగింది. ఇక కౌంటర్ అటాక్స్ కు కూడా పాకిస్తాన్ దిగినట్టు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ శివ. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఒక భీకర పోరు ప్రారంభమని చెప్పవచ్చు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కూడా ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ ఉన్నట్టుండి ఒక్కసారిగా విరుచుకుపడింది. దానికి కారణం ఏంటంటే ఇటీవల పాకిస్తాన్ లో కొంతమంది తాలిబాన్ తీవ్రవాదులను పెంచి పోషిస్తుంది. సో పాకిస్తాన్ లో ఈ తాలిబాన్ ప్రేరేపిత తీవ్రవాద ముసుగులో పాకిస్తాన్ లో అలజడులు దాడులకు దిగుతుందని చెప్పే ఆరోపణతో కొద్ది రోజుల క్రితమే ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ దాడికి దిగింది. సో కొంతమంది ఆఫ్ఘనిస్తాన్ సైనికులను కాబుల్ ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ పైన ఎయిర్ స్ట్రైక్ దిగింది. సో అది కొద్ది రోజులు గడిచిన తర్వాత ఇప్పుడు నిన్నటి నుంచి కూడా మరొకసారి రెండు దేశాల మధ్య ఒకవైపేమో పాకిస్తాన్ సంబంధించి పాకిస్తాన్ పై ఆఫ్ఘనిస్తాన్ కౌంటర్ అటాక్ చేసి ఎయిర్ స్ట్రైక్ దిగింది. సో చాలా చోట్ల పాకిస్తాన్ సంబంధించిన పోస్టులను ధ్వంసం చేసింది. దాదాపుగా 70 మందికి పైగా కూడా పాకిస్తాన్ సైనికులు ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ దాడిలో మృతి చెందినట్టుగా కూడా సమాచారం ఉంటుంది. సో దీంతో ఒకవైపు ఎక్కడైతే ఆఫ్ఘనిస్తాన్ అటాక్ చేసిందో 70 మంది చనిపోయారు. అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ మరింత తన దాడులను తీవ్రతరం చేసింది. సో మొత్తంగా కూడా ఆఫ్ఘనిస్తాన్ రాజధాని అట్లాంటి ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన కీలక నగరాలైనటువంటి కాబూల్, కాందహార్ లను టార్గెట్ చేసుకుని వరుసగా ఎయిర్ స్ట్రైక్ దిగుతోంది. సో దానికి సంబంధించి భారీ విధ్వంసం సృష్టించింది ఆ కాబూలు. అదేవిధంగా ఈ యొక్క కాందహార్ లో మొత్తంగా కూడా పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించింది అని చెప్పేసి కూడా ఇప్పటికీ అధికారికంగా ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. సో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తున్నాయి. సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ దాడులు ఎటువైపు కొనసాగుతాయి, ఎందుకంటే రెండు దేశాల మధ్య పరిస్థితి పూర్తిగా చేదాటిపోతా ఉంది. సో ఒకవైపు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఈ యొక్క యుద్ధం మరింత ముదిరే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. సో దీని ప్రభావం ఖచ్చితంగా ఈ సరిహద్దు దేశాలైన పైన అయినటువంటి బంగ్లాదేశ్ అదేవిధంగా భారత్ పై ఉండబోతుంది. సో ఇప్పుడున్నట్టు బంగ్లాదేశ్ పక్కన పెడితే భారత్ పై ఈ యొక్క యుద్ధ ప్రభావం ఎలా ఉండబోతా ఉంది. అదే సందర్భంలో ఒకవేళ కనుక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య భారత్ ఒకవేళ భవిష్యత్తులో యుద్ధంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనేది కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన విదేశాంగ మంత్రి కూడా భారత్ లో పర్యటించారు. సో భారత్ అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ మధ్య సత్సంబంధాలు ఉంటాయి, కొనసాగుతాయి. భవిష్యత్తులో రెండు దేశాల మధ్య మంచి సత్సంబంధాలు ఉంటాయని చెప్తూనే మాకు ఎప్పుడు భారత్ అండగా ఉంటుంది, మాకు మా మేలు కోరుకునే విధంగా భారత్ ఉంటుంది అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి కూడా ప్రకటించారు. సో భారత్ కూడా ఏదైనా అవసరాలను బట్టి ఆఫ్ఘనిస్తాన్ ఖచ్చితంగా మా యొక్క మద్దతు ఉంటుందని చెప్పి ప్రకటించింది. సో ఎప్పుడైతే విదేశాంగ శాఖ మంత్రి ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి విదేశాంగ శాఖ మంత్రి భారత్ లో పర్యటించారో అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మరింత టార్గెట్ చేసినట్టుగా మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఖచ్చితంగా పాకిస్తాన్ పైన భారత్ అనేక నిబంధనలు పెట్టింది. సో మొత్తంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ భారత్ తీసుకున్న నిర్ణయాలతో ఉక్కిరి బిక్కిరైంది. ఇలాంటి సందర్భంలో పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ముస్లిం కంట్రీస్ ఉన్నాయో వాళ్ళందరి మద్దతుతో భారత్ ని ఏకాకిం చేసి అవసరమైతే భారత్ పై యుద్ధ సమయంలో కావచ్చు భవిష్యత్తులో భారత్ పై దాడికి దిగాలనే ఒక ప్లాన్ దానికైతే ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మాత్రం పూర్తి స్థాయిలో భారత్ కు సంబంధించి అదేవిధంగా మద్దతుగా ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి. సో భారత్ కూడా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కొంత సానుకూలంగా ప్రస్తుతానికైతే ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్నారు, ఇజ్రాయెల్ లో పర్యటిస్తున్నారు. సో ఇజ్రాయెల్ పర్యటన ముగించుకొని భారత్ వచ్చాక ఈ యొక్క యుద్ధ పరిస్థితి నేపథ్యంలో
భారత్ ఎటువంటి పాత్ర పోషించాలి, అవసరాన్ని బట్టి ఆఫ్ఘనిస్తాన్ కనుక సహాయం కోరితే భారత్ సాయం చేయాలా లేదా అనే అనేక అంశాలపై కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం కనబడుతోంది. సో మొత్తానికైతే ఒక భవిష్యత్తులో ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ కు సంబంధించి ఎయిర్ బేస్ ను వాడుకొని, అంటే మనం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు దేశంగా ఉంది కాబట్టి గతంలో కూడా ఆఫ్ఘనిస్తాన్ లో సరిహద్దు ఉన్నటువంటి ఒక ఎయిర్ ఏదైతే ఉన్నాయో మొత్తం ఎయిర్ బేస్ ను వాడుకొని భారత్ పై దాడికి దిగొచ్చు అనుకుంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ అవకాశం ఇవ్వలేదు ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా. అలాంటి తరుణంలో ఇప్పుడు మొత్తంగా కూడా భారత్ కు ఆఫ్ఘనిస్తాన్ ఈ యొక్క యుద్ధ నేపథ్యంలో భారత్ కనుక ఆఫ్ఘనిస్తాన్ వైపు నిలబడితే ఖచ్చితంగా అది మరింత భారత్ కు దగ్గరయ్యే అవకాశాలు కనబడుతుంది. సో అల్టిమేట్ గా మాత్రం భవిష్యత్తులో యుద్ధం ఎలాంటి పరిస్థితి దారితీస్తుంది, ఈ నేపథ్యంలో మరి ఒకవేళ కనుక భారత్ ఆఫ్ఘనిస్తాన్ కు మద్దతు ఇస్తుందా లేదా, ఇస్తే ఎట్లాంటి పరిస్థితులు వస్తాయి. సో ఖచ్చితంగా మాత్రం ఆఫ్ఘనిస్తాన్ వెనుక భారత్ ఇస్తే పాకిస్తాన్ కు చాలా ఇబ్బందికర పరిస్థితులే. మొన్ననే చూసామన్నా ఆపరేషన్ సింధూర్ తర్వాత వన్స్ భారత్ దాడికి దిగితే తట్టుకోలేని పరిస్థితి, పాకిస్తాన్ మొత్తం కకావికలం అయిపోయింది. అమెరికా శరణు కోరి యుద్ధాన్ని ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు కనుక ఆఫ్ఘనిస్తాన్ కు మద్దతుగా భారత్ దిగితే మాత్రం ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ తీవ్రంగా ఉండబోతోంది. పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ కు పెద్ద ఎత్తున ఎదురుదెబ్బకు తగిలే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే రాధాకృష్ణ, ఎంత పాకిస్తాన్ కౌంటర్ అటాక్ చేస్తున్నప్పటికీ కూడా ఒక పక్క ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి ఇష్యూస్, మరో పక్క చుట్టుపక్కల ఉన్న దేశాలతో, ఇటు భారత్ తో కావచ్చు, అటు ఆఫ్ఘనిస్తాన్ తో కావచ్చు, ఇరాన్ తో కావచ్చు, 3 దేశాలతో కూడా ఈ ఇష్యూస్ నడుస్తూ ఉండడం పాకిస్తాన్ కు ఎలాంటి చావు దెబ్బ అనుకోవాలి? శివ, ఇప్పుడున్న పరిస్థితుల్లో మొన్న ఆపరేషన్ సింధూర్ తర్వాతే పాకిస్తాన్ పూర్తిగా కూడా ప్రపంచ వ్యాప్తంగా తన పట్టును ఉనికిని కోల్పోయింది. ప్రపంచ మొత్తం దృష్టిలో అంతర్జాతీయంగా కూడా ఒక దోషిగా నిలబడింది. ఎందుకంటే పహల్గాం దాడి ఘటన తర్వాత దాని వెనుక తీవ్రవాదులు ఉన్నారు, పాకిస్తాన్ లో తలదాచుకుంటున్నారు అని చెప్పేసి కూడా భారత్ దౌత్యపరంగా అన్ని దేశాలకు తెప్పింది. సో ఆ టైంలో కూడా ప్రపంచ దేశాలు కూడా భారత్ కు మద్దతుగా నిలిచాయి. ఈ తీవ్రవాదులను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు యూనిట్ గా ఉండాల్సిందే అని చెప్పి అప్పటికే మొత్తంగా యుద్ధ సమయంలో కూడా పాకిస్తాన్ కనీసం ముస్లిం కంట్రీస్ కూడా మద్దతు ఇవ్వని పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి భవిష్యత్తులో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంది. సో అనేక రాజకీయంగా ఇంటర్నల్ కూడా అంతర్గతంగా కూడా ఒక వైపేమో ద్రవ్యోల్బణం పడిపోవడం, అక్కడ ఆర్థికంగా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ వెనుకబాటు గురి కావడం, అక్కడ ప్రజలు ఆకలితో అల్లాడడం, అదే సందర్భంలో ఒకవైపు బలూచిస్తాన్ కావచ్చు, మరోవైపు తీవ్రవాదుల నుంచి ప్రెజర్, అదేవిధంగా రాజకీయంగా కూడా కొత్తగా అనేకమైనటువంటి పరిణామాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఒకవైపు దేశంలో అంతర్గతంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు కావచ్చు, ఈ విధంగా పక్కన ఉన్నటువంటి పొరుగు దేశాల నుంచి ఇట్లా వరుస పెట్టి ఆ పొరుగు దేశాలతో ఏదైతే ఆ యుద్ధానికి దిగి చేతులు కాల్చుకున్న పరిస్థితి కనపడుతుంది. సో ఖచ్చితంగా మాత్రం భవిష్యత్తులో పాకిస్తాన్ కు మరింత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం స్పష్టంగా కనబడుతున్నాయని చెప్పవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.